వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. మనకి మధ్యంతర బడ్జెట్లో భాగంగా ఎకనామిక్ రివ్యూను ఒక డాక్యుమెంట్ రూపంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ఎకనామిక్ రివ్యూ చదవాలి అంటే దాంట్లో కొన్ని అంశాల గురించి తెలుసుకొని దానిలో ఏ టర్మినాలజీ ఉంది, ఈ యొక్క పదజాలాన్ని తెలుసుకుంటే ఆ ఎకనామిక్ రివ్యూ అనేది చదవడానికి చాలా ఈజీ అవుతుంది. ఈ పదజాలంలో జీడిపి స్థిర ధరలు, జీవీఏ స్థిర ధరలు, ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిల్వలు, కోశలోటు, తలసరి ఆదాయం, కనీస మద్దతు ధరలు, కొనుగోలు శక్తి సామర్థ్యం, సంచిత వార్షిక వృద్ధి రేటు. ఈ పదాల యొక్క టర్మినాలజీ అంటే దీని యొక్క అర్థాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూస్తే మనం ఎకనామిక్ రివ్యూ చదివినా బడ్జెట్ చదువుకున్నా ఒక క్లారిటీ వస్తుంది అన్నట్టు. ఈ పదాల యొక్క అర్థాలు తెలియకుండా ఇప్పుడు జీడిపి స్థిర ధరల ప్రకారం జాతీయ ఆదాయ వృద్ధి రేటు 2022-23లో ఎంత ఉంది అంటే 9.7, ఉదాహరణకి 9.7 ఉంది అనుకుందాం. కానీ క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, జీడిపి స్థిర ధరల ప్రకారం 2022-23లో జాతీయ ఆదాయ వృద్ధి రేటు 9.7 ఉంటే ఈ స్థిర ధరల్లో జీడిపి అనగా, స్థిర ధరలు అనగా అనే క్వశ్చన్స్ రావచ్చు. జీడిపి అంటే ఏంటిది, స్థిర ధరలు అంటే ఏంటిది, వీటిపైన మనం ఒకసారి ముఖ్యాంశాలు చూస్తే ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటే ఈ పదాల యొక్క అర్థాలు తెలిస్తే మనం ఎకనామిక్ రివ్యూ ఇప్పుడు మనకి నిన్న మనకి ఏదైతే డాక్యుమెంట్ ప్రభుత్వం అనేది మనకు ప్రవేశపెట్టిందో ఆ ఎకనామిక్ రివ్యూలో ఈ అన్ని పదాలు ఉన్నాయి. ఈ అన్ని పదాల యొక్క నిర్వచనాలు చూస్తే ఆ డాక్యుమెంట్ చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా మనం చేయొచ్చు. జీడిపి స్థిర ధరలు, జీడిపి స్థిర ధరలు అంటే జీడిపి స్థిర ధరలు, జీడిపి అంటే ఏంటిది, జాతీయ ఆదాయం, జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం అంటే ఏంటి, ఏదైనా ఒక దేశంలో ప్రజలు ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల ఉత్పత్తి విలువనే జాతీయ ఆదాయం అంటారు. ఏదైనా ఒక దేశంలో ప్రజలు ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల ఉత్పత్తి విలువనే జాతీయ ఆదాయం అంటారు. వస్తు సేవల ఉత్పత్తి విలువ జాతీయ ఆదాయం అంటే వస్తువులను ఉత్పత్తి చేస్తే ఆ ఉత్పత్తి చేసిన వస్తువుల యొక్క ధరలు ఎంత ఉన్నాయి. 1,00,000 రూపాయల ధర ఉంది, ఒక 100 వస్తువులను తయారు చేస్తే దాని యొక్క ఉత్పత్తి విలువ 1,00,000 రూపాయలు. ఆ 1,00,000 రూపాయలనే జాతీయ ఆదాయం అంటారు. ఈ జాతీయ ఆదాయాన్ని స్థిర ధరల ప్రకారమే లెక్కించాలి. స్థిర ధరల ప్రకారమే లెక్కిస్తే ఆ దేశం అభివృద్ధి పథంలోకి వెళ్తుందనడానికి ముఖ్య సూచిక. ప్రస్తుత ధరల ప్రకారం లెక్కిస్తే ఏంటంటే ధరలు మాత్రమే పెరుగుదల ఉంటుంది, వస్తు ఉత్పత్తిలో పెరుగుదల కాకుండా ధరలలో పెరుగుదల అధికంగా ఉండడం వలన అది అభివృద్ధికి సూచిక కాదు. అది ఏ విధంగా అంటే ఇప్పుడు మనకి ప్రస్తుతం జాతీయ ఆదాయం మనము తీసుకున్న బేస్ ఇయర్ ఏంటిది, 2011-12. ఈ బేస్ ఇయర్ ప్రకారం ఈ సంవత్సరంలో తయారైన ఒక 1000 వస్తువుల యొక్క విలువ, ఒక వస్తువుకి 20 రూపాయలు ఉంటే మొత్తం విలువ వచ్చేసి 20,000 రూపాయలు. ఈ 20,000 రూపాయలు 2011-12 బేస్ ఇయర్ ఆ సంవత్సరం యొక్క జాతీయ ఆదాయం అనేది 20,000 రూపాయలు. ఇప్పుడు 2023-24 మన 24-25 ఈ సంవత్సరాలలో కూడా మనం ఈ ధర ప్రకారమే వస్తువులను లెక్కించాలి. ఎందుకు అని అంటే ఈ బేస్ ఇయర్ని ప్రామాణికంగా ఎందుకు తీసుకున్నాం, 2011-12 ఈ సంవత్సరంలో ధరల ఒడిదొడుకులు లేకుండా అంటే ధర పెరుగుదల కానీ ధర తగ్గుదల కాకుండా స్థిరమైన ధరలు ఉన్నటువంటి సంవత్సరం 2011-12. అందుకే దీన్ని ఆధార సంవత్సరంగా బేస్ ఇయర్గా మనం ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. ఈ బేస్ ఇయర్ ఆధారంగా తీసుకున్న ఒక వస్తువు ధర 20 రూపాయలు. ఇప్పుడు 2023-24లో మనం 1000 వస్తువుల ధర ఈ 2023-24 సంవత్సర ధర ప్రకారం తీసుకుంటే ఆ వస్తువు ధర 30 రూపాయలు ఉంది. ఈ 30 రూపాయలు అంటే మొత్తం 30,000 రూపాయలు. ఈ 30,000 రూపాయలు అనేది ఇక్కడ ధర పెరిగింది. 30,000 అంటే ఆదాయం పెరిగింది ఎంత, 10,000 రూపాయలు. కానీ ఎక్కడ పెరిగింది, వస్తువు యొక్క ధరలో పెరుగుదల మాత్రమే ఉన్నది, వస్తువు ఉత్పత్తిలో పెరుగుదల లేదు. ఇట్లా ధరలో పెరుగుదల అనేది నిజమైన అభివృద్ధికి సూచిక కాదు. స్థిరమైన ధరల ద్వారా మాత్రమే వస్తు ఉత్పత్తి జరిగి ఆ స్థిర ధరల ప్రకారం చేస్తే ధర ఎక్కువగా వస్తే దాన్ని అభివృద్ధికి సూచిక అంటారు. అది ఏ విధంగా అంటే ఈ 2023-24లో ఈ 20 రూపాయలు అంటే బేస్ ఇయర్ ఆధారంగా తీసుకుంటే ఇక్కడ వస్తువులు ఒక 500 వస్తువులు ఎక్కువగా ఉత్పత్తి చేసిరు అనుకుందాం. ఈ 1,500 వస్తువులు, ఒక వస్తువుకి 20 రూపాయలు ధర ఉంటే 30,000 రూపాయలు. అంటే ఇక్కడ ఆదాయం పెరిగింది. ఈ ఆదాయం ఎక్కడ పెరిగింది? వస్తు ఉత్పత్తిలో
వస్తువులు ఉత్పత్తి పెరగడం ద్వారా స్థిర ధరల ప్రకారం లెక్కిస్తే ఇక్కడ ఆదాయం పెరిగింది. ఇలా వస్తువుల యొక్క ఉత్పత్తి పెరుగుతూనే అది జాతీయ ఆదాయానికి అభివృద్ధి సూచిక. ఎందుకు అభివృద్ధి సూచిక అంటే ఇక్కడ వస్తువు యొక్క ఉత్పత్తి పెరిగింది. వస్తువు యొక్క ఉత్పత్తి పెరిగితే తర్వాత ఉద్యోగిత పెరుగుతుంది. ఉద్యోగిత పెరిగిన తర్వాత వీరికి ఆదాయం వస్తుంది. ఆదాయం పెరిగిన తర్వాత వీరి కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగిన తర్వాత వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతుంది. ఇట్లా అన్ని రకాల కార్యకలాపాలు పెరుగుతూనే దాని జాతీయ ఆదాయం యొక్క వృద్ధికి సూచిక, అభివృద్ధికి సూచిక అంటాం. అంటే ఈ వస్తు ఉత్పత్తి పెరగడం ద్వారా ఈ అన్ని ఇప్పుడు ఉద్యోగిత పెరుగుతుంది, ఉద్యోగిత పెరిగితే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే కొనుగోలు శక్తి పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరిగితే వస్తు సేవలకు డిమాండ్ కలుగుతుంది, డిమాండ్ వచ్చిన తర్వాత ఆదాయం వస్తే తర్వాత పెట్టుబడి పెట్టవచ్చు. ఇక్కడ ధరలు పెరిగితే ఓన్లీ ధరనే పెరిగితే ఇక్కడ ఉత్పత్తి పెరగకుండా ఓన్లీ ధర మాత్రమే పెరిగితే ఉత్పత్తి పెరగకుండా ఉద్యోగిత పెరగదు కదా. అందుకే జీడిపి స్థిర ధరల ప్రకారమే ఏదైనా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధిని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు 2023-24 జీడిపి స్థిర ధరల ప్రకారం భారతదేశం యొక్క గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది అని చెప్పి మన క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ జీవీఏ స్థిర ధరలు. జీవీఏ స్థిర ధరలు అని అంటే ఇప్పుడు మనం జీడిపి గురించి మాట్లాడుకున్నాం ఇందాక. జీడిపిలో ఏముంటాయి? వ్యవసాయ రంగం, వ్యవసాయ రంగం. నెక్స్ట్ ఏముంటుంది? పారిశ్రామిక రంగం, సేవా రంగం. ఈ రంగాల అభివృద్ధి జరిగితే జీడిపి అభివృద్ధి జరిగినట్టు. ఈ జీడిపిలో ఉన్న ఈ వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. ఈ వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా లెక్కించాలి, పారిశ్రామిక రంగాన్ని ఏ విధంగా లెక్కించాలి, సేవా రంగాన్ని ఏ విధంగా లెక్కించాలి అంటే జీవీఏ స్థిర ధరల ప్రకారం వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు ఎంత, పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటు ఎంత, సేవా రంగంలో వృద్ధి రేటు ఎంత. జీవీఏ స్థిర ధరల ప్రకారమే వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు లెక్కిస్తాం. జీవీఏ స్థిర ధరల ప్రకారమే పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటు లెక్కిస్తాం. జీవీఏ స్థిర ధరల ప్రకారమే సేవా రంగంలో వృద్ధి రేటు లెక్కిస్తాం. జీవీఏ స్థిర ధరలు అంటే జీవీఏ స్థిర ధరలు గ్రాస్ వాల్యూ యాడెడ్ స్థిర ధరలు. ఈ ధరల ప్రకారమే వ్యవసాయ రంగ వృద్ధి రేటు కానీ, పారిశ్రామిక రంగ వృద్ధి రేటు కానీ, సేవా రంగ వృద్ధి రేటు కానీ లెక్కించడం జరుగుతుంది. గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటిదంటే ఒక వస్తువు యొక్క ధర, ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ యొక్క ధర 20,000 రూపాయలు. ఈ వస్తువును తయారు చేయడానికి ఉపయోగించిన ఉత్పాదకాల ధరను ఈ వస్తువు ఉత్పత్తి ధర నుంచి తీసివేయాలి. ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ వస్తువును తయారు చేయడానికి బ్యాటరీ కానీ, డిస్ప్లే కానీ, స్పీకర్స్ కానీ, కెమెరా కానీ ఇవి ఉత్పాదకాలు. ఈ ఉత్పాదకాలన్నిటి ధర ఒక 10,000 రూపాయలు. ఈ 10,000 రూపాయలను ఈ వస్తువు యొక్క ధర ఇప్పుడు ఎంత? 20,000 రూపాయలు. అంటే ఈ ఉత్పాదకాలు అన్నీ కలిసి ఒక వస్తువును తయారు చేస్తే దీనికి ఒక ధర నిర్ణయించడం జరుగుతుంది. ఆ ధర అనేది 20,000 రూపాయలు. ఈ 20,000 రూపాయల నుంచి బ్యాటరీ ధర, డిస్ప్లే ధర, కెమెరా ధర, స్పీకర్స్ ధర ఈ అన్ని ఉత్పాదకాల ధర అనేది ఈ 10,000 రూపాయలను తీసివేస్తే వచ్చేది గ్రాస్ వాల్యూ యాడెడ్. ఈ ఉత్పాదకాలు అంటే కెమెరా కానీ, స్పీకర్స్ కానీ, డిస్ప్లే కానీ, బ్యాటరీ కానీ ఈ అన్ని ఉత్పాదకాల ద్వారా అవుట్పుట్ ఏమొచ్చింది మనకి? ఉత్పత్తి అయింది ఏంది? మొబైల్ ఫోన్ ఉత్పత్తి అయింది. ఇది ఏంది? గ్రాస్ వాల్యూ అవుట్పుట్, జీవీఓ. ఈ జీవీఓ నుంచి అంటే ఈ ఫోన్ యొక్క ధర 20,000 రూపాయలు అని ఒక ఫిక్స్ చేసిన తర్వాత ఈ ఫోన్కి ఉపయోగించిన ఉత్పాదకాలు ఏమేమి ఉన్నాయి? ఇంటర్మీడియట్ కన్జంప్షన్స్. ఈ ఇంటర్మీడియట్ కన్జంప్షన్స్ తీసివేస్తే వచ్చేదే జీవీఏ. ఈ జీవీఏ ధర ఎట్లా అంటే స్థిర ధరల ప్రకారం లెక్కించాలి. ఈ స్థిర ధరల ప్రకారమే లెక్కిస్తే స్థిర ధరలు అంటే ఏంది? బేస్ ఇయర్ ఆధారంగా. బేస్ ఇయర్ అంటే ఎలాంటి ధరల ఒడిదొడుకులు లేకుండా ధర పెరుగుదల కానీ ధర తగ్గుదల కాకుండా స్థిర ధరలు ఉండే అలాంటి సంవత్సరాన్నే బేస్ ఇయర్ అంటాం. ఈ బేస్ ఇయర్ ఆధారంగానే ఈ జీవీఏ ధరలను లెక్కిస్తే ఆ లెక్కించిన ధరలు వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు ఎంత ఉంది, పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటు ఎంత ఉంది, సేవా రంగంలో వృద్ధి రేటు ఎంత ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అని అంటే జీవీఏ స్థిర ధరల ప్రకారం వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఎంత. ఇప్పుడు వ్యవసాయ రంగ వృద్ధి రేటు తెలుసుకోవాలంటే క్రింది వాటిలో పరిగణించేవి జీవీఏ స్థిర ధరలు, జీడిపి స్థిర ధరలు ఇట్లా క్వశ్చన్ అడగవచ్చు. అంటే జీవీఏ స్థిర ధరలు అనేది మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సిన అంశం అది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ద్రవ్యోల్బణం.
ద్రవ్యోల్బణము అని అంటే 2 త్రైమాసికాలలో ధరల నిరంతర పెరుగుదలనే ద్రవ్యోల్బణం అంటారు. 2 త్రైమాసికాలు అంటే వరుసగా 6 నెలల పాటు ధరల నిరంతర పెరుగుదల ద్రవ్యోల్బణం అంటారు. ఈ ద్రవ్యోల్బణంలో 2 రకాలు ఉంటాయి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కంబైన్డ్. ఇవి మనకు ముఖ్యమైనవి. దీనిలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఇది ప్రామాణికమైన ఇది సూచిక మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కంబైన్డ్ అనేది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటిదంటే టోకు ధరల సూచి, వినియోగ ధరల సూచి. ఈ టోకు ధరల సూచి అని అంటే దేనికి టోకు ధరల సూచి అంటారు? టోకు వర్తకుడు అంటే ఏంటిది అని అంటే ఒక వస్తువుని ఒక వ్యక్తి పరిశ్రమలో ఇప్పుడు ఈ వస్తువులు ఈ పరిశ్రమలో తయారవుతున్నాయి. ఈ పరిశ్రమలో తయారైన వస్తువులను ఒక వ్యక్తి ఈ వస్తువులను ఉత్పత్తి చేసిన ఉత్పత్తిదారుని దగ్గరికి వెళ్ళి ఆ వస్తువుని కొంటే దీనికి ఈ వస్తువుకి చెల్లించే ధరను టోకు ధర అంటారు. అంటే ఎలాంటి లాభం అనేది లేకుండా డైరెక్ట్ వర్తకుడు పరిశ్రమ దగ్గరికి వెళ్ళి వస్తువులను తెచ్చుకుంటాడు. ఈ వస్తువులను తెచ్చుకోవడానికి అతను చెల్లించే ధరనే టోకు ధర అంటారు. ఉత్పత్తిదారుని దగ్గర వస్తువులను కొని ఆ కొన్న వస్తువులకు చెల్లించే ధరనే టోకు ధర అంటారు. ఈ టోకు ధరలో వచ్చే మార్పు ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇప్పుడు 2020లో అతను 10 రూపాయలు చెల్లిస్తే 2022లో అతను 20 రూపాయలు చెల్లించిండు అనుకో. వీటి మధ్యలో ఎంత ధర పెరిగింది, తగ్గిందా, పెరిగిందా తెలియజేసేది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఈ వస్తువుని ఒక వర్తకుడు అని అంటే ఉత్పత్తిదారుని దగ్గరికి వెళ్ళి ఈ వస్తువును కొని తెచ్చుకొని అతనికి ధర చెల్లిస్తే దాన్ని టోకు ధర అన్నాం. ఈ వస్తువును తెచ్చుకున్న వ్యక్తినే టోకు వర్తకుడు అంటాం. ఈ టోకు వర్తకుడు ఆ ఉత్పత్తిదారుని దగ్గరికి వెళ్ళి వస్తువులను తెచ్చుకున్న తర్వాత తను ఏ ధరకైతే ఈ వస్తువును తెచ్చుకున్నాడో ఆ తెచ్చుకున్న ధరకి ఇంకో కొంచెం ధర యాడ్ చేసి వస్తువులను అమ్మడం జరుగుతుంది. ఈ వస్తువులు ఎవరికి అమ్ముతారు? వినియోగదారునికి. వినియోగదారుడు అనే వ్యక్తి టోకు వర్తకుని దగ్గరికి వెళ్ళి ఒక 10 రూపాయలు ఇతను దానికి 10 రూపాయలు పెట్టి ఉత్పత్తిదారుని దగ్గర ఈ వస్తువు తీసుకురావడం జరిగింది. దాన్ని టోకు ధర అంటారు. ఈ 10 రూపాయలకు ఇంకొక 10 రూపాయలు జత చేసి 20 రూపాయలు వినియోగదారునికి అంటే ఇతనికి టోకు వర్తకుడు అమ్మడం వలన ఈ టోకు వర్తకుడు అతనికి చెల్లించే ధర ఎంత? 20 రూపాయలు. దీన్ని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో లెక్కిస్తారు. ఈ వస్తువు ధర ఇక్కడ 20 రూపాయలు ఉంటే ఇక్కడ ఈ వస్తువు ధర 10 రూపాయలు ఉంటుంది. అంటే ఇక్కడ ఫ్యాక్టరీలో ఎక్కడైతే పరిశ్రమలో వస్తువులు తయారైతే ఆ పరిశ్రమకు వెళ్ళి ఆ వ్యక్తి వస్తువులు తెచ్చుకొని అక్కడ చెల్లించే ధరని టోకు ధర అంటారు. ఇతను తెచ్చిన ఒక వస్తువుకి ఇంకొక 10 రూపాయలు జత చేసి ఈ వినియోగదారుడు ఇక్కడ ఈ వర్తకుని దగ్గర తీసుకున్న తర్వాత ఇతను చెల్లించే ధరనే వినియోగ ధరల సూచి, వినియోగ ధర అంటారు. ఈ ధరల్లో వచ్చే మార్పునే వినియోగ ధరల సూచి అంటారు. ఈ వినియోగ ధరలు ఏ విధంగా, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏ విధంగా ఉన్నాయి, 2022లో ఏ విధంగా ఉన్నాయి, 2023లో ఏ విధంగా ఉన్నాయి, 2019లో ఏ విధంగా ఉంది, వాటి యొక్క వృద్ధి ఏ విధంగా ఉంది, వృద్ధి రేట్ ఏ విధంగా ఉందనేది మన క్వశ్చన్ రూపంలో రావచ్చు. దీని యొక్క పదాలు అయితేనేమో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటేనేమో టోకు ధరల సూచి అని చెప్పి, వినియోగ ధరల సూచి అని. కానీ ప్రామాణికంగా మాత్రం ఇది ఇప్పుడు ఏ దేశ ప్రభుత్వం అయినా ప్రామాణికంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కంబైన్ తీసుకుంటుంది. ఎందుకు అని అంటే దీనిలో వినియోగదారుడు కొనాల్సిన వస్తువులు అన్నీ ఉంటాయి. ఇప్పుడు భారత ప్రభుత్వంలో కోర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి కంబైన్డ్ ఇన్ఫ్లేషన్ అని 2 రకాలు ఉంటాయి. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఆహార వస్తువులు వీటితో పాటు ఇంధన వస్తువులు, ఇంధన వస్తువులు ఇవి కాకుండా మిగిలిన అన్ని వస్తువులలో ద్రవ్యోల్బణం ఏర్పడితే దాన్ని కేంద్రక ద్రవ్యోల్బణం అంటాం. కానీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కంబైన్డ్, ఈ కంబైన్డ్లో అంటే రూరల్ అర్బన్ 2 ఉంటాయి. ఈ కంబైన్డ్ ద్రవ్యోల్బణంలో ఆహార వస్తువులు, ఇంధన వస్తువులు అంటే ఏంది? సహజ వాయువు, గ్యాస్, పెట్రోలియం, డీజిల్ ఇలాంటివి ఇంధన వనరులు. ఈ ఇంధన వనరులతో పాటు మిగిలిన అన్ని వస్తువులు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కంబైన్డ్లో ఉంటాయి. అందుకే దీన్ని ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో సంవత్సరానికి ధరలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు ఈ వస్తువు ధర 2018లో 10 రూపాయలు ఉంది, 2019లో 20 రూపాయలు ఉంది, 2020లో 30 రూపాయలు ఉంది. ఇట్లా ధరలలో మార్పు ఏ విధంగా జరుగుతుంది, ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయా తక్కువ పెరుగుతున్నాయా తెలియజేసేది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఈ అన్ని వస్తువులు, ఆహార వస్తువులు,
ఇంధన వనరులు, వీటితో పాటు మిగిలిన వస్తువులు అన్ని ధరలలో మార్పులు సంవత్సరం ఏ విధంగా ఉన్నాయో తెలియజేసేదే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కంబైన్డ్. ఈ రెండు ఇప్పుడు మన క్వశ్చన్ వచ్చేది ఎట్లా అంటే 2023-24 ప్రకారం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ యొక్క గ్రోత్ రేట్ ఎట్లుంది, సిపిఐసి అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కంబైన్డ్ యొక్క వృద్ధి ఏ విధంగా ఉంది, అంటే ఈ ద్రవ్యోల్బణం యొక్క రకాలలో వృద్ధి ఎలా ఉంది అని క్వశ్చన్ రావచ్చు. ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కానీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ అంటే ధరలో ద్రవ్యోల్బణం అనేది అధికంగా అవుతుంది అనుకో. ఇప్పుడు 2023లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం 7% వృద్ధి ఉంది. ఈ 7% అంటే ఇది ద్రవ్యోల్బణం అధికంగా అవుతుంది. వ్యవస్థలో వస్తువుల యొక్క ధరలు నిరంతరంగా పెరుగుతున్నాయి. ఇట్లా ద్రవ్యోల్బణం అధికంగా అయితే రూపాయి యొక్క విలువ అనేది పడిపోవడం జరుగుతుంది. రూపాయి విలువ ఎప్పుడైతే పడిపోతుందో, రూపాయి విలువ లేనప్పుడు ధరలు నిరంతర పెరుగుదల పెరుగుతూనే ఉంటాయి. ఒక వస్తువు యొక్క ధర 10 రూపాయలు ఉన్నప్పుడు ఆ 10 రూపాయలు పెట్టి వస్తువు కొనడానికి అందరూ ఆసక్తి చూపుతారు. ఇదే వస్తువు ధర 200 రూపాయలు అయితే ఈ వస్తువు యొక్క ధర పెరిగింది కానీ రూపాయి విలువ అనేది తగ్గడం జరిగింది. కానీ 200 రూపాయలు పెట్టి ఈ వస్తువు ధర కొనలేరు కదా, ఈ వస్తువుల యొక్క డిమాండ్ కూడా తగ్గడం జరుగుతుంది వ్యవస్థలో. ఇలా ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ పెరగడం కానీ సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కంబైన్డ్ కూడా పెరిగితే వ్యవస్థలో ఈ రెండు రకాల ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కోశ విధానాన్ని పాటిస్తుంది. కోశ విధానం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించును కేంద్ర ప్రభుత్వం. అదే ఆర్బీఐ అయితేనేమో తన పరపతి నియంత్రణ సాధనాల ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుంది. పరపతి నియంత్రణ సాధనాలు అంటే ఏంటిది? బ్యాంకు రేటు, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఇట్లా మార్జిన్లను విధించడము, ఇలాంటి పరపతి నియంత్రణ సాధనాల ద్వారా ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించును. అదే కేంద్ర ప్రభుత్వం అయితేనేమో ఫిజికల్ పాలసీ, ఎఫ్ఆర్బిఎం ఉంది, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్ మేనేజ్మెంట్, ఇటువంటి చర్యల ద్వారా ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వం నియంత్రించును, ఇటు బ్యాంకులు నియంత్రించును. వీటి గురించి మనం ఎకనామిక్ రివ్యూలో భాగంగా ఇవన్నీ మాట్లాడదాం. జస్ట్ ఇక్కడ పదజాలం గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి నెక్స్ట్ విదేశీ మారక నిల్వలు. విదేశీ మారక నిల్వలు అంటే ఏదైనా దేశంలో విదేశీ మారక నిల్వల ఎక్కువగా ఉన్నాయంటే ఆ దేశం అభివృద్ధి పథంలో వెళ్తున్నట్టు సూచిక. విదేశీ మారక నిల్వలు ఎందుకు, దాని యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఈ విదేశీ మారక నిల్వలలో బంగారం కానీ విదేశీ కరెన్సీ కానీ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఎస్డిఆర్, దీన్నే పేపర్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. బంగారం ద్వారా కూడా విదేశీ మారక ద్రవ్యంగా మనం చెలామణి చేయవచ్చు. విదేశీ కరెన్సీ ఎగుమతులు దిగుమతుల ద్వారా వచ్చే కరెన్సీనే విదేశీ కరెన్సీ అంటాం. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే ఏదైనా ఒక దేశంలో బంగారం అధికంగా ఉన్న అది అభివృద్ధి చెందిన దేశంగా సూచిక అన్నట్టు. ఏ విధంగా అంటే బంగారాన్ని కూడా ఇప్పుడు ఆ దేశంలో విదేశీ మారక నిల్వలు లేకున్నా బంగారం ఉంటే బంగారాన్ని తాకట్టు పెట్టి మనం విదేశీ మారక నిల్వలు తీసుకోవచ్చు. ఎందుకు అని అంటే ఇప్పుడు అంతర్జాతీయ వ్యాపారంలో ఒక దేశం ఇంకొక దేశానికి వర్తక సంబంధాలలో చెలామణి అయ్యే కొన్ని కరెన్సీలే ఉన్నాయి. ఆ కొన్ని కరెన్సీలు యుఎస్ కరెన్సీ కానీ, జపాన్ కరెన్సీ కానీ, యూకే కరెన్సీ కానీ, ఇలాంటి కరెన్సీ అంటే డాలర్ల రూపంలో మాత్రమే వర్తకం చేయడం జరుగుతుంది. ఇప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ డాలర్లు తీసుకొని రావచ్చు కాబట్టి దీన్ని విదేశీ మారక నిల్వల్లో భాగంగా సూచించడం జరుగుతుంది. విదేశీ కరెన్సీ అంటే ఇప్పుడు దేశ ఎగుమతులు దిగుమతుల లావాదేవీలు డాలర్ల రూపంలోనే జరుగుతున్నాయి. ఎగుమతులు ఎక్కువగా ఉండి దిగుమతులు తక్కువ ఉంటే విదేశీ కరెన్సీ అనేది మనకు సమకూర్చడం జరుగుతుంది. విదేశీ కరెన్సీ కూడా ఎక్కువగానే ఉంటుంది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే ఏంటంటే బంగారము కరెన్సీ ఇవి రెండూ లేకపోతే ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో పడ్డప్పుడు ఆ దేశాలు ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళి ఆ ఐఎంఎఫ్ దగ్గర ఈ ఎస్డిఆర్ రూపంలో స్వల్పకాలిక రుణాలను తీసుకోవడం జరుగుతుంది. అవి ఏ విధంగా తీసుకుంటుంది అని అంటే ఎస్డిఆర్ని ఐఎంఎఫ్ ఇంట్రడ్యూస్ చేసింది ఎప్పుడు అని అంటే 1969లో. ఈ 1969లో ఇంట్రడ్యూస్ చేసిన ఎస్డిఆర్ ఏ విధంగా వచ్చింది అని అంటే ఈ ఎస్డిఆర్ ప్రత్యేక ఉపసంహరణ పత్రం లేదా దీని పేపర్ గోల్డ్ అని లేక బంగారు పత్రం అని పిలుస్తారు. ఈ బంగారు పత్రాన్ని ఐఎంఎఫ్ ఏ విధంగా జారీ చేస్తుందంటే ఈ ఐఎంఎఫ్లో 190 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. చివరి దేశం అండోరా. ఈ 190 దేశాలలోని ఏదైనా ఒక దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో పడితే ఆ దేశ ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు తీసుకురావడానికి ఐఎంఎఫ్
ఆ దేశానికి సలహాలు సూచనలు ఇస్తూ వారికి ఆర్థిక సహాయం కూడా చేస్తుంది. ఏ విధంగా ఆర్థిక సహాయం చేస్తుంది అని అంటే వీరు ఇచ్చిన సలహాలు సూచనలు పాటించాలని చెప్పి ఒక నిబంధన పెట్టి వారికి విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చడం జరుగుతుంది ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు తీసుకురావడానికి. ఇప్పుడు 190 దేశాలు ఈ ఐఎంఎఫ్కి సభ్యత్వ రుసుమును చెల్లిస్తాయి. ఇప్పుడు ప్రతి దేశము ఒక 10 రూపాయలు సభ్యత్వ రుసుమును చెల్లిస్తే 1900 రూపాయలు ఐఎంఎఫ్ దగ్గర ఉన్నాయి. ఈ 1900 రూపాయలను వీరు ఈ 190 దేశాలలో ఏదైనా ఒక దేశానికి 100 రూపాయల ఆర్థిక సహాయం చేస్తుంది. ఈ ఆర్థిక సహాయం అనేది ఐబిఆర్డి ద్వారా స్వల్పకాలిక రుణాలను చెల్లించాలని చెప్పి ఐఎంఎఫ్ ఏం చేస్తుంది అంటే ఈ దేశానికి ఒక హామీ పత్రం ఇస్తుంది. హామీ పత్రం ఏంటిది అని అంటే ఎస్డిఆర్. ఈ ఎస్డిఆర్నే ఒక హామీ పత్రంగా ఆ దేశానికి ఇచ్చి వరల్డ్ బ్యాంక్లో మీరు స్వల్పకాలిక రుణాన్ని తీసుకోండి, ఆ స్వల్పకాలిక రుణాన్ని తీసుకోమని చెప్పి ఐఎంఎఫ్ ఐబిఆర్డికి ఒక హామీ పత్రాన్ని ఈ దేశం తరపున వీరికి ఈ హామీ పత్రాన్ని వరల్డ్ బ్యాంకులో హామీ ఇవ్వడం జరుగుతుంది. ఈ హామీ ఇవ్వడం ద్వారా ఐబిఆర్డిలో రుణాలు తీసుకొని ఈ దేశం అనేది ఆర్థికంగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక దేశం ఆర్థిక సంక్షోభంలో పడ్డప్పుడు ఆ దేశ ఆర్థికాభివృద్ధికి కావాల్సిన విదేశీ మారక నిల్వల కొరత అనేది ఐఎంఎఫ్ ద్వారా ఈ ఎస్డిఆర్ రూపంలో తీరుతుంది. మన భారతదేశం కూడా 1991లో ఆర్థిక సంక్షోభంలో పడ్డప్పుడు మన దేశ ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు, ఆర్థిక మంత్రి అయిన మన్మోహన్ సింగ్ మొదట ఏం చేశారంటే మనకున్న బంగారు నిల్వల్ని బ్రిటన్ రిక్స్ బ్యాంక్లో తాకట్టు పెట్టి అక్కడికి వెళ్ళి మనము లోన్ తీసుకొచ్చుకొని ఈ లోను అనేది తొందరలోనే అయిపోయినాయి. ఇప్పుడు ఎంతైతే మనము మనీ తీసుకొచ్చినామో ఆ మనీ అయిపోయింది. తర్వాత విదేశీ కరెన్సీ అయిపోయింది. మనకు మార్గం లేదు, ఏం చేయాలో అర్థమైతలేదు. ఆర్థిక వ్యవస్థ అనేది కుంగిపోయింది. విదేశీ మారక నిల్వలు ఏమాత్రం లేవు, బంగారం లేదు, బంగారం ఉన్నదంతా తాకట్టు పెట్టేసినాం, విదేశీ కరెన్సీ లేదు. ఈ ఎస్డిఆర్ రూపంలో లోన్ తీసుకొచ్చుకొని మన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడం జరిగింది. ఏ విధంగా అంటే ఇప్పుడు పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ వీరిద్దరు ఏం చేశారు, ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళారు. ఈ ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళి మా దగ్గర విదేశీ మారక నిల్వల కొరత ఉంది, మేము ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం, మాకు ఎంతో కొంత సహాయం చేయండి అని అంటే ఐఎంఎఫ్ మనకు కొంచెం కండిషన్లు పెట్టింది. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టండి, మీరు ఈ సంస్కరణలు ప్రవేశపెడితే మేము మీకు ఎంతో కొంత సహాయం చేస్తామని చెప్పి వీరు ఒక ఎస్డిఆర్ రూపంలో ఒక హామీ పత్రాన్ని ఇచ్చారు. ఈ ఎస్డిఆర్ రూపంలో ఇచ్చిన హామీ పత్రం యొక్క విలువ $7 బిలియన్. ఈ $7 బిలియన్ ఈ హామీ పత్రం తీసుకొని ఐబిఆర్డి దగ్గరికి భారత ప్రభుత్వం వెళ్ళి స్వల్పకాలిక రుణాన్ని తెచ్చుకుంది. స్వల్పకాలిక రుణాన్ని ఐఎంఎఫ్ ద్వారా $7 బిలియన్ భారత ప్రభుత్వం పొంది తర్వాత ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడ్డది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాలని ఐఎంఎఫ్ సూచిస్తే తప్పకుండా మేము ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెడతామని ఆర్థిక సంస్కరణలు మన భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఈ విదేశీ మారక నిల్వల యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంది, ఏ సంవత్సరంలో విదేశీ మారక నిల్వలు ఉన్నాయని చెప్పి మనకు సూచించడం, ఎవ్రీ ఇయర్ విదేశీ మారక నిల్వలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి అని మనం క్వశ్చన్ రూపంలో అడగొచ్చు. తర్వాత కోశలోటు బడ్జెట్ పదజాలంలో మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తా. కోశలోటు అంటే ఏంటిదంటే ఒక దేశంలో బడ్జెట్లో ఏర్పడ్డ లోటును పూరించడానికి మార్కెట్ నుంచి తీసుకొచ్చిన రుణాలను బడ్జెట్ లోటుకు కలిపితే వచ్చేదే కోశలోటు. ఇప్పుడు బడ్జెట్ లోటు మార్కెట్ రుణాలు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంత లోటు ఏర్పడింది, ఆ లోటును పూరించడానికి తీసుకొచ్చిన మార్కెట్ రుణాలనే కోశలోటు అంటారు. ఇప్పుడు ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ బడ్జెట్లో ₹1,00,000 లోటు ఏర్పడింది అనుకో, ఆ ₹1,00,000 మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఆ మార్కెట్ రుణాలను ఈ లోటుకు జత చేస్తే అప్పుడు బడ్జెట్లో లోటు అనేది శూన్యంగా ఉంటుంది. ఈ బడ్జెట్ లోటు శూన్యం కావడానికి తీసుకొచ్చిన ఈ మార్కెట్ రుణాలు బడ్జెట్ లోటుకు జత చేస్తే వచ్చేదే కోశలోటు. తర్వాత తలసరి ఆదాయం. తలసరి ఆదాయం అంటే ఏంటిదంటే తలసరి ఆదాయం, ఈ తలసరి ఆదాయాన్ని కూడా స్థిర ధరల ప్రకారమే లెక్కిస్తారు. స్థిర ధరలు. జాతీయ ఆదాయం ఒక దేశంలో ప్రజలు ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల ఉత్పత్తి విలువనే జాతీయ ఆదాయం అంటున్నాం. ఈ జాతీయ ఆదాయం నుంచి జనాభాను భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం.
జాతీయ ఆదాయం బై జనాభా. ఈ తలసరి ఆదాయం పైన క్వశ్చన్ ఎట్లా వస్తుంది అని అంటే 2020-21 ప్రకారం తలసరి ఆదాయం విలువ స్థిర ధరల ప్రకారం తలసరి ఆదాయం ఎంత ఉంది, 2019-20 ప్రకారం ప్రస్తుత ధరల ప్రకారం తలసరి ఆదాయం ఏ విధంగా ఉంది, 2020-21 స్థిర ధరల ప్రకారం తలసరి ఆదాయం ఏ విధంగా ఉంది, 2020-21 ప్రస్తుత ధరల ప్రకారం తలసరి ఆదాయం ఏ విధంగా ఉంది అని సూచించడం జరుగుతుంది. అంటే జాతీయ ఆదాయం బై జనాభా చేస్తే వచ్చేదే తలసరి ఆదాయం. జాతీయ ఆదాయం అంటే ఏంది? ఒక దేశంలోని ప్రజలు ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల ఉత్పత్తి విలువనే జాతీయ ఆదాయం అంటారు. ఈ జాతీయ ఆదాయం బై మొత్తం దేశ జనాభాను చేస్తే వచ్చేదే తలసరి ఆదాయం. తర్వాత కనీస మద్దతు ధరలు. నెక్స్ట్ కనీస మద్దతు ధరలు. కనీస మద్దతు ధరలు. కనీస మద్దతు ధరలు ఎందుకు ప్రకటిస్తుంది ప్రభుత్వం అంటే, ఒక వ్యవసాయదారునికి ధర ప్రకటించడం ద్వారా తనకి భరోసా కల్పించడం జరుగుతుంది. ఈ కనీస మద్దతు ధరలు పంటలకు కల్పిస్తే ఆ పంటలలో వృద్ధి అనేది ఎక్కువ పెరుగుతుంది. అంటే పంటల యొక్క సగటు విస్తీర్ణం పెరుగుతుంది, ఆ పంటలు ఎక్కువగా పండించడం జరుగుతుంది. ఈ కనీస మద్దతు ధరలు 2022లో ఏ విధంగా ఉన్నాయి, 2023లో ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించడం జరిగింది అని చెప్పి మన క్వశ్చన్స్ వస్తాయి. ఖరీఫ్ సీజన్లో ఎన్ని రకాల పంటలకు, రబీ సీజన్లో ఎన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించడం జరిగింది. అసలు కనీస మద్దతు ధర 1948లో విటి కృష్ణమాచారి ప్రభుత్వం ప్రజలు పండించిన పంటలకు ధర కల్పించాలని చెప్పి విటి కృష్ణమాచారి కమిటీ సూచించడం జరుగుతుంది. తర్వాత 1957లో అశోక్ మెహతా కమిటీ వీరు కూడా కనీస మద్దతు ధరలు ప్రకటించాలి ప్రజలకు అని చెప్పి సూచించడం జరుగుతుంది. అశోక్ మెహతా కమిటీ 1959లో ఫోర్డ్ ఫౌండేషన్ కమిటీ, అంటే అమెరికా ప్రభుత్వం భారతదేశంలో పబ్లిక్ లా 480 అనే ఒక గోధుమలను మనకి సరఫరా చేస్తుంది. ఇప్పుడు 1959లో మన దేశంలో ఆహార కొరత ఎక్కువగా ఉన్న సమయంలో, ఈ ఆహార కొరత ఉన్న సమయంలో 1959లో ఫోర్డ్ ఫౌండేషన్ సంస్థ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కమిటీలో ఏమని సూచిస్తారని అంటే, మీది భారతదేశంలో ఆహార ధాన్యాల కొరత ఎక్కువగానే ఉంది, కానీ ఆహార ధాన్యాలను పండించిన రైతులకు మీరు ఎంతో కొంత ధరలు కల్పిస్తే ఆ ధర అనేది మీరు హామీ ఇవ్వాలి. ప్రభుత్వమే ఆ ధరను కల్పిస్తే ఆ ధర కల్పించడం ద్వారా ప్రజలకు భరోసా అనేది కలుగుతుంది, ప్రజలు అనేది విస్తీర్ణం ఎక్కువగా పంటల విస్తీర్ణం పెంచుకోవచ్చు అని చెప్పి ఫోర్డ్ ఫౌండేషన్ కూడా ఎంఎస్పి కల్పించాలని చెప్పి సూచన చేస్తుంది. ఫోర్డ్ ఫౌండేషన్ 1964లో ఎల్కేజా ఆధ్వర్యంలో ఒక కమిటీని వేస్తారు. ప్రభుత్వం ప్రజలకు పంటలకు మద్దతు ధరలు ఏ విధంగా ప్రకటించాలి, ఇలా ఉంటుందని చెప్పి ఒక సూచనలు ఇవ్వమని చెప్పి ఎల్కేజా అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే, ఈ ఎల్కేజా అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన సూచనల మేరకు భారత ప్రభుత్వం 1965లో వ్యవసాయ ధరల కమిషన్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వ్యవసాయ ధర కమిషన్ ద్వారానే మినిమం సపోర్ట్ ప్రైస్ పంటలకు ధర ఏ విధంగా ఉండాలి అని ప్రభుత్వమే ప్రకటించడం జరుగుతుంది. ఈ 1965లో ఏర్పాటు చేసిన వ్యవసాయ ధరల విధానము 1985లో సిఏసిపిగా మారింది. వ్యవసాయ ధరల కమిషను వ్యవసాయ వ్యయ ధరల కమిషన్గా మారి ఈ వ్యవసాయ ధరల ఈ కమిషన్ అనేది పంటలకు ఎంత మద్దతు ధర ఇవ్వాలని చెప్పి దీనిలో సూచనలు చేసుకొని ఇప్పుడు వరికి 2000 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని చెప్పి దీనిలో మాట్లాడుకున్న తర్వాత వీరు వ్యవసాయ మంత్రికి వీరి యొక్క రిపోర్ట్ను అందజేస్తే వ్యవసాయ మంత్రి ఏం చేస్తారంటే కేంద్ర క్యాబినెట్లో చర్చిస్తే ఆ క్యాబినెట్లో చర్చించిన అంశాల ఆధారంగా క్యాబినెట్ డిసైడ్ చేసిన ధరలే ఇక్కడ మనకి అఫీషియల్ ధరలు అవుతాయి. అప్పుడే క్యాబినెట్ యొక్క నిర్ణయం ప్రకారమే వ్యవసాయ ధరలు అనేది భారత ప్రభుత్వం ప్రకటించడం జరుగుతుంది. ఈ 1985లో సిఏసిపి
ప్రకటించిన వ్యవసాయ ధరలు అంటే ఇప్పుడు వరికి 2,000 రూపాయల ధర ప్రకటించడం, గోధుమలకి 3,000 రూపాయలు ధర ప్రకటించడం, ప్రభుత్వం ఇలా ధరలు ప్రకటించడం ద్వారా వ్యవసాయదారులకు లాభాలు చేకూర్చడం జరుగుతుంది. మధ్య దళారులు అనేది తగ్గిపోవడం జరుగుతుంది. మధ్య దళారులు అనేది వ్యవసాయానికి ఇప్పుడు వరికి 3,000 రూపాయలు కేంద్రం ప్రకటిస్తే మధ్య దళారులు వచ్చి 3,000 రూపాయలకు ధర కొనుక్కోవాలి, లేకుంటే అంతకు మించిన ధరనైనా కొనాలి, కానీ తక్కువ ధర కొనడానికి అవకాశం లేదు. ఇలా మధ్య దళారుల పాత్ర అనేది కూడా చాలా తగ్గడం జరుగుతుంది. ఈ మద్దతు ద్వారా ఏ విధంగా ప్రకటిస్తారు అని అంటే C2 + 10% అని చెప్పి 2018 వరకు ఈ ఫార్ములాను ఫాలో అయ్యారు. కానీ ఇప్పుడు 2018-19 బడ్జెట్ నుంచి A2 + PL ఈ ఫార్ములా ప్రకారం ఒక పంటకు మద్దతు ధర ప్రకటించడం జరుగుతుంది. ఏ విధంగా అంటే A2లో ఒక వ్యక్తి ఒక 10 ఎకరాల పొలంలో పంటలు పండించడానికి కోసం ఈ పంట పండించడానికి ఈ విత్తనాలు వీటికి పంట పెరిగిన తర్వాత పురుగు మందులు, దీనిలో వాటర్ ఫెసిలిటీ కల్పించడము, ఇక్కడ ఏదైతే తను పెట్టుబడి పెడుతుండో కూలీలు, ట్రాక్టర్ కూలీ, ఇలా ఈ అన్ని రకాల పెట్టుబడి పెడితే ఈ అన్ని రకాల పెట్టుబడికి తను ఏదైతే చెల్లించిండో ఆ చెల్లించిన ధరని A2 అంటారు. ఈ PL అంటే ఏంటిది అంటే ఈ 10 ఎకరాల పొలంలో ఇతను అందరికీ పెట్టుబడి పెట్టిన తర్వాత తను కూడా సొంతంగా వర్క్ చేస్తాడు. ఇక్కడ తన కుటుంబము, తన భార్య, పిల్లలందరూ ఈ 10 ఎకరాల పొలంలో వారు కూడా వర్క్ చేస్తారు. కాబట్టి ఆ నలుగురు పనిచేసిన వ్యక్తుల యొక్క శక్తి విలువనే PL అంటారు. శ్రామిక శక్తి విలువని PL అంటారు. ఇట్లా వీరు పెట్టిన పెట్టుబడి, తన శ్రామిక శక్తి, ఈ 2 రకాలను లెక్కలోకి తీసుకొని భారత ప్రభుత్వము ఒక ఎకరాకి కానీ ఒక క్వింటాల్కి కానీ ధాన్యానికి ఎంత ధర ఉండాలని చెప్పి A2 + PL ఈ ఫార్ములా ప్రకారమే ధర నిర్ణయించడం జరుగుతుంది ప్రతి పంటకి. దీన్నే వ్యవసాయ ధరల విధానము, కనీస మద్దతు ధరలు ప్రకటించడం జరుగుతుంది. కనీస మద్దతు ధరలు ఎందుకు ప్రకటిస్తారంటే ఇప్పుడు క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అని అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో ఏ పంటకు ఎక్కువ ధర కల్పించడం జరిగింది, కొబ్బరికి కల్పించారా, వరికి కల్పించారా, పత్తికి కల్పించారా, ఇట్లా ఆప్షన్స్ ఇచ్చి మనల్ని అడుగుతారు. తర్వాత సంచిత వార్షిక వృద్ధి రేటు, కొనుగోలు శక్తి సామర్థ్యం. కొనుగోలు శక్తి సామర్థ్యం అంటే ఏం లేదు, ఇప్పుడు ఇండియా, USA, UK, ఇప్పుడు ఈ వస్తువు అనేది మన దగ్గర 20 రూపాయలకు ఉంది, అదే అమెరికాలో $1, యూకేలో ఒక $2. అంటే ఇప్పుడు కొనుగోలు సామర్థ్యం అంటే ఒక వస్తువు యొక్క ధర మన దగ్గర 20 రూపాయలు ఉంటే యూఎస్ఏలో $1 ఉంటే యూకేలో $2 ఉన్నాయి. ఒక వస్తువు యొక్క ధర అనేది కొనుగోలు ఆధారంగా మాత్రమే లెక్కించడం జరుగుతుంది. ఇప్పుడు ఇది 10 వస్తువుల ధరలు ఏమైతే ఇక్కడ $200 రూపాయలు అవుతాయి, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ $10, ఇక్కడ ఏమవుతుంది $20. వస్తువు యొక్క కొనుగోలు శక్తి ఆధారంగా లెక్కిస్తేనే దాన్ని కొనుగోలు శక్తి సామర్థ్యం అంటారు. ఈ కొనుగోలు శక్తి సామర్థ్యం అనేది వస్తువులను ఏ దేశం అయితే ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు 10 వస్తువుల ధర ఇండియాలో ఒక రకంగా ఉండడము, యూఎస్ఏలో ఒక రకంగా ఉండడం, యూకేలో ఒక రకంగా ఉండడం, ఈ కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారంగా PPP డాలర్లలో పరిగణించడం జరుగుతుంది. ఈ భారతదేశంలో PPP డాలర్ల ప్రకారం 2019-20లో ఏ విధంగా ఉంది, 2020-21లో ఏ విధంగా ఉంది అని చెప్పి ఎకనామిక్ రివ్యూలో ఇవ్వడం జరిగింది. ఎకనామిక్ రివ్యూలో GDP స్థిర ధరలు, GVA స్థిర ధరలు, ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిల్వలు, కోశ లోటు, తలసరి ఆదాయం, ఈ అన్ని అంశాలు ఉన్నాయి. ఈ అన్ని అంశాల పరంగా ఉన్న ప్రతి క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటి బేసిక్స్ పైన అవగాహన కలిగి ఉంటే క్వశ్చన్ ఏ రూపంలో వచ్చినా పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత సంచిత వార్షిక వృద్ధి రేటు. సంచిత వార్షిక వృద్ధి రేటు అంటే ఏంటంటే ఇప్పుడు మనకి వ్యవసాయ రంగంలో 2014 నుంచి 2024 వరకు గ్రోత్ రేట్ ఎలా ఉంది, దీనికి ముందు 2005-2015లో గ్రోత్ రేట్ ఏ విధంగా ఉందని ఎకనామిక్ రివ్యూలో ఇవ్వడం జరిగింది. గత దశాబ్ద కాలం రివ్యూ ఎలా ఉంది, దానికి ముందు 10 సంవత్సరాల కాలంలో రివ్యూ ఏ విధంగా ఉందని ఎకనామిక్ రివ్యూలో మనకు పొందుపరిచారు. ఇప్పుడు 2005-2015లో 3.5% ఉన్న వ్యవసాయ రంగం యొక్క వార్షిక సగటు వృద్ధి రేటు 2014-2024 వరకు మధ్యలో ఉన్న వ్యవసాయ రంగ వార్షిక వృద్ధి రేటు 3.7% అని, ఈ సంవత్సరాల సగటు వార్షిక వృద్ధి రేటు 3.7% ఉంది అని చెప్పి ఎకనామిక్ రివ్యూలో మనకి పొందుపరచడం జరిగింది. సగటు వార్షిక వృద్ధి రేటు అంటే ఏంది, 2005లో ఒక 10%, 2006లో 20%, 2007లో 30%, ఇలా ఈ అన్ని సంవత్సరాల యొక్క గ్రోత్ రేట్లు బై 10 సంవత్సరాలు చేస్తే వచ్చేదే CAGR, కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. దీనినే
మనకి ఆర్థిక సర్వేలో కానీ బుక్స్లో కానీ ఏ విధంగా ఉంటుందంటే సంచిత వార్షిక వృద్ధి రేటు, కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు 2014 నుంచి 2014 వరకు జరిగిన గ్రోత్ రేట్లు బై ఆ సంవత్సర కాలాలు వేస్తే వచ్చేదే సంచిత వార్షిక వృద్ధి రేటు అంటారు, కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఇప్పుడు మనకి ఎకనామిక్ రివ్యూలో పారిశ్రామిక రంగంలో 2014-25 అడిగిరు, 2005-2015 అంటే ఇప్పుడు 10 సంవత్సరాల వృద్ధి రేట్ CAGR ఏ విధంగా ఉంది, అంతకుముందు 2005-2014 మధ్యలో ఉన్న సంచిత వార్షిక వృద్ధి రేట్ ఏ విధంగా ఉంది అనేది ఎకనామిక్ రివ్యూలో పొందుపరచడం జరిగింది. అంటే ఈ పదాల యొక్క అర్థాలు తెలుసుకొని ఎకనామిక్ రివ్యూని చదివితే కొంచెం అర్థమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఎకనామిక్ రివ్యూ పైన క్వశ్చన్స్ తయారు చేసి ఆ క్వశ్చన్స్ రూపంలో ఎకనామిక్ రివ్యూని చదువుకుంటే మనకి ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో ఎకనామిక్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం.